జై జయ శంకర హరహర శంకర. అద్వైతం, గాఢ నిద్ర. గుర్తింపబడిన ఆనందం ఆనందమే కాదు. ఒక చక్కని పుస్తకం కనబడినప్పుడు అంధుడవైతే ఏమి అనుభవించగలవు? గాఢ నిద్రలో అట్లాగే నీవాత్మను అనుభవించలేవు. సమాధి స్థితిలో అట్టి ఎరుకతో కూడిన ఆత్మానందం ఉంటుంది. భగవానుడు జీవులకు విశ్రాంతినియ్యడం కోసం నిద్రను కల్పించాడు, కానీ ప్రతి జీవికి సమాధి ఆనందాన్ని ఇయ్యలేదు. అది తీవ్ర సాధకులకు అతని అనుగ్రహం వల్ల లభించేది. చిల్లులున్న కుండలో దీపం పెట్టగా ఆ చిల్లుల నుండి కాంతి కిరణాలు వచ్చి మనకు ఆనందం కలిగించినట్లుగా ఇంద్రియాల వల్ల అట్టి ఆనందం కలుగుతుందని చెప్పాను. ఇది మెలకుగానున్నప్పుడు మాత్రమే. చిల్లులు లేని కుండను బోర్లించినప్పుడు కాంతి పైకి కనబడడం లేదు, దానిని మనం అనుభవించడం లేదు. గాఢ నిద్ర కూడా అట్టిదే. బాహ్య ప్రపంచం యొక్క రణగొన ధ్వనులు మాత్రం వినబడవు. మెలకుగానున్నప్పుడు పొందే ఆనందలేశం కూడా గాఢ నిద్రలో ఉండదు. వట్టి కటిక చీకటి. ఇక సమాధిలో దీపకాంతిని అంతరంగా చూడగలం. మన ప్రయత్నం లేకుండానే నిద్ర ముంచుకు వస్తుంది. ఇది బాహ్యమైనది, అది మనల్ని నియమిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.